పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేసిన పెద్ది సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌కి అయితే ఐ ఫీస్ట్‌ని ఇచ్చింది. పెద్ది సినిమా ట్రెండింగ్ కాబట్టి పెద్ది హ్మ్. సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న ముంబైలో. హ్మ్. ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ వచ్చాడు. ఈ సినిమా మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. రాజాసాబ్ కూడా అలానే చేశారు. రాజసాబ్ అలానే చేశారు కానీ పెద్ది ట్రైలర్ మాత్రం అలాగే మన ఆకట్టుకుంటుంది ఫ్యాన్స్‌ని బాగా. 4వ తారీఖు రిలీజ్ ఉంది సినిమా. జూన్ 4. అదే నాన్న నేను చెప్పేది ఏంటంటే, చాంపియన్ సినిమాని కూడా డిసెంబర్‌లో వచ్చింది. చాలా అంటే చాలా బాగా హై ఎండ్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళారు. ఈ పెద్ది సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోసు, కొన్ని విజువల్స్, రామ్ చరణ్ని ఆంజనేయ స్వామిగా చూపించి చేసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా చాలా వైరల్ అయినాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఇవి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏ రకంగా వెళ్ళాయి? అదే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళాయి. చిన్న చిన్న ఓజీకి సంబంధించిన అయితే అసలు ఎవరి ఊహకు కూడా అందల. హైప్ బాగా వచ్చింది. సాంగ్స్ కానీ ట్రైలర్. ఆ 3 సినిమాల ఫలితం ఏంటి? సో ఇక్కడ ట్రైలర్ని బేస్ చేసుకుని ఊహించుకుంటే దానంత మూర్ఖత్వం ఉండదు. పెద్ద సినిమా ఏంటి అంటే అది దాన్ని కొత్త సీసా పాత సారా అని ఒక సామెత ఉంటుంది. ఇది కూడా అంతే. కాతే ఒక చక్కగా 3 వారాలు ఆన్ స్క్రీన్ ఒక స్క్రీన్ల మీద వాటి మీద ఒక 2 వారాలు మ్యాక్సిమం 3 వారాలు వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అని వస్తుంది అనుకుంటే మాత్రం పిచ్చితనమే. మధ్యప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు గ్రాండ్గా. ఎందుకంటే జూన్ 4 రిలీజ్ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్. కానీ ఓవర్సీస్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ 300 అంటే 300K ప్లస్ టికెట్లు ఓవర్సీస్లో ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి. అంటే చాలా క్రేజ్ ఉంది సినిమా మీద. రామ్ చరణ్ ఒక క్రికెటర్గా కనిపిస్తున్నాడు, తప్పలేదు, క్రేజ్ బాగుంది. రామ్ చరణ్ కష్టపడడం కూడా కనిపిస్తుంది ట్రైలర్లో. రామ్ చరణ్ కష్టం 100కి 100% ఉంది, 100కి 100% ఉంది. అలాగే సినిమా దర్శకుడి యొక్క తన ప్రతిభని ఆ సినిమాలో 100కి 100% ఇన్పుట్ చేశాడు. నేను కాదనను. ఇప్పుడు వరుసపెట్టి వారం 10 రోజులు టికెట్లు మొత్తం ఎందుకు ఇచ్చేశారు? దాదాపు నేను విన్నా 2-3 వారాలకు సరిపడా టికెట్లు ఇచ్చేశారట. తర్వాత అమ్ముడు పోవా? ఒక ఫస్ట్ ఇది వరకు ఆన్లైన్ టికెటింగ్ అంటే ముందే బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే గడచిన కొన్ని సినిమాల యొక్క ప్రభావం చూసి ఎందుకైనా మంచిది రిలీజ్ చేసేయండి, ఏ రోజు కావాలంటే ఆ రోజు టికెట్లు అనే దీనిలో పెడితే బుక్ మై షోలో పెడితే తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ముందు అమ్మేసేయండి, తర్వాత చూసుకుందాం. సినిమా చూస్తాడా చూడడా వస్తాడా రాడా మనకొద్దు అనే ఒక విధానంలో శుక్ర శని ఆది ఈ 3 రోజుల నుంచి వారం దాకా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకే నమ్మకాలు పోయి మొత్తం ఎవడికి ఎప్పుడు కావాలో అప్పుడు రిలీజ్ చేసేసేయండి అంటే ఎక్కువ శాతం సేల్స్ పెట్టేశారు టికెట్లు. ఇప్పుడు రేపు సినిమా చూసిన తర్వాత ఉందిరా అంతే, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పెద్ది అనే సినిమాలో అదేంటి ఆంజనేయ స్వామిగా రామ్ చరణ్ చూపించాలనుకోవటం, అలాగే ఒక క్రికెటర్గా చూపించాలనుకోవటం, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే యూత్ని చిల్డ్రన్ని బాగా ఆకట్టుకునే విధంగా ఆ క్యారెక్టర్లని మలిచారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి గతంలో కొన్ని చిత్రాలకు సంబంధించిన కొన్ని సీన్స్ కానీ, కొన్ని దృశ్యమాలికలు కానీ, కొన్ని అదేంటి ఆ ప్లేసులు కానీ ఖచ్చితంగా గుర్తొస్తాయి అందరికీ. ఇప్పుడు ఈ సినిమా 100 రోజులు ఆడదు, 50 రోజులు ఆడదు, నెల రోజులు ఆడదు. ఇవి మనం మాట్లాడుకుని ఏంటి ప్రయోజనం ఏంటి? మన దగ్గర నేను ఏ సినిమా చెప్పినా ఏ రోజన్నా ఫలితం తేడా వచ్చిందా? వచ్చిందా? రాలేదు. అలాగే ఎప్పుడు ఓటీటీలో వస్తుందో కూడా ముందే చెప్పాను నేను కదా. పెద్ద సినిమా అనేది పిల్లల్ని పూర్తిగా ఆ మిగిలిన వేసవి సెలవులు జూన్ 4 నుంచి 13 అంటే ఆ వేసవి సెలవుల టైం మొత్తం పెద్ద సినిమా టర్న్ అవుతారు. అందుకు ఆ టైంని స్పెసిఫిక్గా ఎంచుకుంది అంతే. కానీ సినిమాకి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ కానీ చాలా మంది చెప్తారు ఇది లగాను దంగలు అలాంటి సినిమా కాదు ఇది. అంటే బహుశా దాన్ని అనుకుంటారేమో, లగాను కాదు దంగలు కాదు, ఇది పూర్తిగా వేరే సినిమా. ఒక డైరెక్టర్ కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. పెద్దిరాజు అని మా ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు చాలా అన్ని ఆటలు ఆడేవాడు, బాస్కెట్బాల్ క్రికెట్, పేదరికం ఉండేది, ఏ టీం అంటే ఆ టీం తరపున అతన్ని స్ఫూర్తిగా తీసుకొని కొంత ఫిక్షన్ యాడ్ చేసి
పెద్ద స్టోరీ రాసుకున్నాను, ఇది దేనికి అలా సంబంధం? చెప్పకపోతే ఇంకోలా చెప్తారా? ఎవరైనా అలానే చెప్తారు. నువ్వు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, ఆ ప్రీ రిలీజ్ కాదు అంతేనా, సినిమా అయిపోయినాక చేసేది ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్. ట్రైలర్ లాంచ్. ప్రతి ప్రెస్ మీట్ లో ప్రతి స్టేజ్ మీద ప్రతి యూనిట్ చెప్పే మాటల్లో అతి ఖచ్చితమైన ఐఎస్ఐ మార్క్ ఏమిటి? ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుంది, ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఉంటుంది. ఇది చెప్పకపోతే ఎవడన్నా వింటాడా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిత్ర కథ యొక్క ఆ కథనం, ఆ స్క్రీన్ ప్లే, ఆ విధానం మనసుకు నచ్చితే అది చూసిందేనా మళ్ళీ చూస్తారు. ఒకానొక నాడు సీతారామయ్య గారి మనవరాలని సినిమా వచ్చింది, మళ్ళీ అలాంటి సినిమాలు తీయాలని చూసి బొక్క బొర్ల పడ్డారు. ఆ మధ్య శతమానం భవతి అని ఒకటి వచ్చింది, అలాంటి సినిమాలు తీయాలని చాలామంది బొక్క బొర్ల పడ్డారు. అలాగే కొన్ని సినిమాలు తారాస్థాయికి చేరుకున్న ఆ పేరుని ఇంకో సినిమా సంపాదించలేదు. పెద్ద సినిమా ఏంటంటే చక్కగా ఒక వారం 10 రోజులు చక్కగా ఎలాగో వేసవి సెలవులు, ఆ మిగిలిన వేసవి సెలవులన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, అయిపోతుంది. జూన్ నెలాఖరుకో జూలై ఫస్ట్ వీక్లోనో చక్కగా వెళ్ళలేని పెద్దవాళ్ళంతా కూడా ఇంట్లో కూర్చొని చూస్తారు. అదే జరిగేది. కాకపోతే ఏంటంటే ఈ భారీ స్థాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మన దగ్గర పెడితే బాగుండేది. అంటే పుష్ప 2 బీహార్లో చేశారు, ఇప్పుడు ఇదేమో మధ్యప్రదేశ్. ఒక పాన్ ఇండియా సినిమాలు మన దగ్గర కాకుండా ఇతర రాష్ట్రాల్లో, అంటే ఇది ఒక పాన్ ఇండియా. చూసి నక్క వాత పెట్టుకుందిట. అట్లాగే ఎవరినో చూసి మన వాళ్ళు చేయడాన్ని నేను ఆమోదించలేకపోతున్నాను. మన దగ్గర అవకాశాలు లేవా? మన దగ్గర మనుషులు లేరా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ మన సినిమాని చేస్తున్నారు ఈవెంట్. ఇక్కడ లేరా మనుషులు? వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చి ఇక్కడ చేసుకోలేమా? ఇక్కడ కూడా చేస్తారు కానీ పెద్ద భారీ ఎత్తున అక్కడ పెద్దగా ప్లాన్ చేసుకుంటారు. సో అక్కడ వాళ్ళకు వచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళు చేస్తున్నారేమో, కానీ అంటే అటువైపు సినిమా బాగా పికప్ అవ్వడం కోసం ఈ సినిమా ఈవెంట్ అక్కడ చేస్తున్నారు. ఎందుకని? ఇక్కడ రామ్ చరణ్ తెలియని వాడెవడు? తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియాలో RRR సినిమా తర్వాత ఆ రామ్ చరణ్ ఒక హీరో అని తెలుసు, చేశారు. ఓకే, ఇప్పుడు ఈ ఈవెంట్ అక్కడ చేయడానికి గల కారణం ఏంటంటే కేవలం సినిమా ప్రమోషను, సినిమాకి ఒక మంచి రెస్పాన్స్, ఒక మంచి రిజల్ట్ రావాలని వీళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ చేస్తారు, అంతగా కాదు.